వివరాల్లోకి వెళితే ప్రైమ్9 వరుస ప్రసారాలతో ఆర్ఎన్ఆర్ కాలేజ్ యాజమాన్యం దిగొచ్చింది. హేమశ్రీ తల్లిదండ్రులకి అండగా నిలిచి న్యాయం జరిగేలా చేసింది. కాలేజీ వేధింపులు తాళలేక ఆగస్టు 10న హేమశ్రీ అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన కాలేజీ యాజమాన్యం 10 లక్షలు ఇవ్వకుండా మోసం చేసింది. దీంతో ఆందోళనకు దిగినటువంటి బాధితుల పక్షాన ప్రైమ్9 వరుస కథనాలు ప్రసారం చేయడంతో కాలేజీ యాజమాన్యం దిగొచ్చింది. బాధితులకు ఇవ్వాల్సిన నగదు అందజేసింది. చివరికి నమస్కారం, నా పేరు ప్రవీణ్. అదే ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థలో జరిగిన విషయం మీద నేను ప్రైమ్9ని ఆశ్రయించడం జరిగింది. ప్రైమ్9 వాళ్ళు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఈ టైం వరకు మా వెన్నంటే ఉండి పాపం అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడి వాళ్ళు లాస్ట్ వరకు మాతోనే నిలబడి చేశారు. అందువల్ల మేము ప్రైమ్9కి కృతజ్ఞతగా ఉంటాం. ప్రైమ్9 లేకపోతే ఈరోజు వాళ్ళకి న్యాయం జరుగుండేది కాదు. ప్రైమ్9 వాళ్ళు అన్ని అడ్డంకుల్ని అన్నిటిని ఎదుర్కొని లాస్ట్ వరకు నిలబడి న్యాయం చేశారు. అలాగే వాళ్ళకి 10 లక్షలు చెక్ అయితే రాశారు వాళ్ళు, కానీ 5 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేశారు. 5 లక్షలు కూడా డైరెక్ట్ పేరెంట్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మగారికే ఇప్పించారు. అది మన నరేష్ సార్ అండ్ శంకర్ సార్ అండ్ వీళ్ళు మధ్యలో మాట్లాడి అందరితో గట్టిగా నిలబడి ఫైట్ చేసి లాస్ట్కి వాళ్ళకి అందేలా చేశారు. వీళ్ళు లేకపోతే ఈరోజు 5 లక్షల అమౌంట్ కూడా వీళ్ళకి వచ్చుండేది కాదు. వీళ్ళు చివరి వరకు కష్టపడి నిలబడ్డారు. ప్రతిదీ అడ్డంకులన్నీ ఎదుర్కొన్నారు, ఎందరికో సమాధానాలు చెప్పారు. ప్రతిదీ అన్ని చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. శంకర్ అన్న నమస్కారం. నా పేరు శంకర్ కిషోర్, సిపిఐ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఉదయం నుంచి ఎంతో ఒక నాటకమైన పరిస్థితుల్లో ఇక్కడ మనం చూసాం. ఉదయం నుంచి కూడా లైవ్ చూసాము. తర్వాత పోలీసులు మన చుట్టూ పహారా గాయడం చూసాము. అలాగే మేనేజ్మెంటు పైనుండి రవీందర్ రెడ్డి గారు కనీసం కిందకు కూడా దిక్కుండా ఏం సమాధానం చెప్పని పొగరబోసు సమాధానం చూసాం, అన్నీ చూసాం. మొత్తానికి అన్నీ వెరిసి చివరికి వచ్చేటప్పటికి వాళ్ళకి న్యాయం జరగడంలో ప్రైమ్9 తీసుకున్న చొరవ చాలా హర్షణీయం. అలాగే మేము మా పార్టీ తరఫున సిపిఐ తరఫున కూడా రూరల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. అలాగే మిగతా గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదంటే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళకి అండగా ఉదయం నుంచి ఇక్కడ వాళ్ళతో పాటు ఇక్కడ మేము కూడా కూర్చొని మేనేజ్మెంట్ యొక్క మెడలు వంచి ఆ చనిపోయిన బిడ్డకి పరిహారం ఇప్పించడం జరిగింది. ఈ దీంట్లో మనకి సహకరించిన వాళ్ళందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ ముఖ్యంగా ప్రైమ్9కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. మా మనరాల విషయంగా మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వకుండా చెక్ ఇచ్చి అది బౌన్స్ అయ్యి దాని విషయంగా ప్రైమ్ టీవీ వాళ్ళని ఆ సార్ వాళ్ళని కలిసి తర్వాత అందరూ వచ్చి, మీ పేరు శంకర్ అన్న, సిపిఐ అన్న, అందరూ వచ్చి దగ్గర మీడియా మిత్రులు ఈటీవీ కాకుండా మించి ఉండే ఛానళ్ళలో అందరూ కూడా వచ్చి మా సహకారం అందించి మేనేజ్మెంట్తో మాట్లాడి మాకు న్యాయం జరిగేలా డబ్బులు తీసి ఇచ్చినారు. అందరికీ మా కృతజ్ఞతలు. విధంగా అందరికీ నమస్కారము. మా మీడియా మిత్రులకి అదేవిధంగా ప్రవీణ్ తరపున వచ్చిన ప్రైమ్9 మీడియా ఎంతవరకు సపోర్ట్ చేసి మిగతా మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. దాంట్లో ముఖ్య కార్యకులు పాత్ర వహించిన మన ప్రేమ్ అన్న గారికి, ప్రైమ్9 టీవీ గారికి ధన్యవాదాలు. ఈ సహాయం చేసినందుకు